ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి సేవకుల హక్కులకు సంబంధించిన కొన్ని హదీసులు. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. బానిస హక్కు ఏమంటే అతనికి అన్నం వస్త్రం సముచితంగా ఇవ్వాలి. అతను భరించగలిగినంత కార్యభారాన్నే అతనిపై మోపాలి. అసలు హదీసులో మమ్లూక్ అనే పదం ప్రయోగించబడింది. దానికి బానిసలు అని అర్థం. ఇస్లాంకు ముందు అరబ్బు సమాజంలో బానిసల వ్యవస్థ ఉండేది. సామాన్యంగా ప్రజలు బానిసల పట్ల పశువుల కన్నా హీనంగా ప్రవర్తించేవారు. వారికి కూడు గుడ్డాలు ఇచ్చేవారు కారు. వారి శక్తికి మించిన పనులు చెప్పేవారు. ఇస్లాం ఆవిర్భవించిన కాలంలో ఈ బానిస వ్యవస్థ సమాజంలో బాగా వ్రేళ్ళూని ఉండింది. దాన్ని ఇస్లాం నిరసించింది. అయితే ఏ వ్యవస్థలోనైనా సరే ఒక్కసారిగా రేయిని పగలుగా మార్చడం సమంజసమూ కాదు, సహజమూ కాదు, సాధ్యమూ కాదు. అందుకే ఇస్లాం ప్రతి మార్పులోనూ ఒక సహజమైన, సమంజసమైన, సాధ్యమైన క్రమ పద్ధతిని అనుసరించింది. బానిస వ్యవస్థ విషయంలోనూ అదే జరిగింది. ఈ హదీసులో మహాప్రవక్త బానిసలు కూడా మానవ సోదరులే అన్న ఇస్లామీయ దృక్పథాన్ని ప్రబోధించి దానికి అనుగుణంగా వారి ఎడల ఎలా ప్రవర్తించాలో కూడా బోధించారు. ఇంకా అనేక మంది బానిసల్ని ఖరీదు ఇచ్చుకొని వారికి స్వాతంత్రం ప్రసాదించారు. ఈ విధంగా సమాజంలో పలు రకాల ఉద్బోధనల వల్ల అవసరమైన మార్పు తెచ్చి ఆ వ్యవస్థని సమూలంగా తుడిచిపెట్టేశారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ తరువాత ఆయన అనుచరులు చివరికి ఓనాటి బానిసలు ఇస్లామీయ సమాజంలో నాయకులుగా విరాజిల్లారు. ఈ హదీసు ద్వారా ద్యోతకమయ్యే మరో విషయం ఏమంటే రేయింబవళ్లు సేవ చేసే నౌకర్లు, పనివాళ్లు, పాలేరుల విషయంలోనూ ఇదే విధమైన ప్రవర్తన కలిగి ఉండడమే ధర్మబద్ధమైనది. నౌకరుల పట్ల మనం అవలంబించవలసిన వైఖరిని సూచించే ఉల్లేఖనాన్ని గమనించండి. అబూ కలాబా ఉల్లేఖించారు. హజరత్ సల్మాన్ ఫార్సీ రజియల్లా అన్హు గవర్నర్గా ఉన్న కాలంలో ఒక వ్యక్తి ఆయన్ని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన తన ఇంట్లో రొట్టె కొరకు పిండి కలుపుతున్నారు. ఇదేమిటి అని ఆశ్చర్యంతో అతను అడిగిన దానికి హజరత్ సల్మాన్ రజియల్లా అన్హు, మా పని మనిషిని బజారుకు పంపాను, అతనిపై 2 పనుల భారం వేయటం భావ్యం కాదని పిండి నేనే కలుపుతున్నాను అని సమాధానమిచ్చారు హజరత్ సల్మాన్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం: బానిసలు మీ సోదరులు. అల్లాహ్ వారిని మీ ప్రయోజనార్థం మీకు అప్పగించాడు. అయితే వారిని మీలో ఎవరి సేవ కోసం నియమించాడో వారు తాము ఏది తింటే అదే వారికి పెట్టాలి. తాము ఏ బట్టలు ధరిస్తారో వారికి అలాంటి బట్టలే ఇవ్వాలి. వారి శక్తికి మించిన పని భారాన్ని వారిపై మోపరాదు. ఒకవేళ అతని శక్తికి మించిన పని చెప్పినట్లయితే అందులో అతనికి తోడ్పడాలి. పై ఉల్లేఖనంలో హజరత్ సల్మాన్ ఫార్సీ వైఖరికి ప్రాతిపదిక అయిన దైవ ప్రవక్త ప్రబోధనం ఈ హదీసులో గోచరిస్తుంది. నౌకరుకు పని ఎక్కువగా చెప్పినప్పుడు అతనికి తోడ్పడడం కూడా అవసరమన్న మహాప్రవక్త ఉపదేశాన్ని ఆయన సహచరులు ఏ విధంగా పాటించి ఉంటారో కూడా హజరత్ సల్మాన్ పద్ధతుల ద్వారా మనకు బోధపడుతుంది. వాస్తవానికి దైవ ప్రవక్త సున్నత్ అంటే సాంప్రదాయం కోసం ప్రాకులాడే మనం పలికేవన్నీ నోటి మాటలే. క్రియారూపంలో మన పరిస్థితి ఎక్కడుందో ఆత్మవిమర్శన అవసరం. మీ సేవకుడు అన్నం వండి మీ ముందు ఉంచినట్లయితే ఆ వంటలో సెగలు, పొగల్ని అతను భరించి ఉంటాడు. కనుక యజమాని అతన్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోవాలి. ఒకవేళ అన్నం కొద్దిగా ఉంటే 2 ముద్దలైనా అతనికి పెట్టాలి అని బోధించారు మానవ శ్రేష్ఠులు సల్లల్లాహు అలైహి వసల్లం. భోజన పానీయాల్లో నౌకరును తనకు సమంగా కూర్చోబెట్టుకోవటంలోనే మనిషి సర్వమానవ సమానతను కనబరచగలుగుతాడు. ఈ సందర్భంలో అతన్ని దూరంగా ఉంచి ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచినా క్రియారూపంలో వాటికి విలువ శూన్యం. హజరత్ అబూబకర్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు: తమ బానిసలపై, సేవకులపై అధికార దుర్వినియోగం చేసేవారు స్వర్గానికి పోలేరు అని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవీగా కొందరు, దైవ ప్రవక్త, మీ ఉమ్మత్ అంటే అనుచర సంఘంలో ఇతర అనుచర సంఘాల కంటే బానిసలు, అనాథలు అధికంగానే ఉంటారని మీరు తెలిపారు కదూ అని అడిగారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అవును, నేను ఈ మాట చెప్పిన విషయం నిజమే. అయితే మీరు వారిని, బానిసల్ని, అనాథల్ని మీ బిడ్డల్లా ఆదరించండి, మీరు భుజించే ఆహారం వారికి పెట్టండి అని బోధించారు.
అనాథలు, బానిసలు ఈ రెండు వర్గాల వారు సమాజంలో పీడిత ప్రజలకు ప్రతీకలు. ఇస్లాం అన్ని రకాల దోపిడీని, జులుంను నిరసించి మానవులకు వారి జన్మ హక్కైన స్వేచ్ఛను ప్రసాదించాలని అభిలషిస్తుంది, కృషి చేస్తుంది. కనుక దాన్ని ఈ పీడిత ప్రజలు అత్యధికంగా ఆశ్రయించటం సహజం. అనుచర సంఘంలో అనాథలు, బీదలు అధికంగా ఉంటారన్న దానికి భావం ఇదే. బానిసలు, నౌకరులపైనే కాకుండా తన అధికారం క్రింద వచ్చిన వారిపైన ఆయన దౌర్జన్యం, అత్యాచారాలకు తలపడడాన్ని ఇస్లాం గర్హిస్తుంది. ఆ మాటను తెలపడానికే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి వారికి స్వర్గ ప్రవేశం లభించదని చాటి చెప్పారు.